అప్పుడు రాహుల్ వయసు 22 సంవత్సరాలు. పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓ రోజు మధ్యాహ్న సమయంలో హడావిడిగా ఇంటి తలుపులు బాదాడతను. అమ్మా, తలుపు తీ, నాన్న త్వరగా రండి అంటూ అరుస్తున్నాడు. అయ్యో, ఏమైందోనండి వీడికి, పదండి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది కమల. ఆమెను అనుసరిస్తూ వచ్చాడు ఆమె భర్త నర్సారావు. హడావిడిగా తలుపు తీసిన కమల కొడుకును చూసి షాక్ అయింది. అతను ఒంటరిగా రాలేదు, జంటగా వచ్చాడు. తనతో పాటు అదే కాలేజీలో చదువుతున్న వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఇంకా నీ చదువు కూడా పూర్తి కాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? నిజంగానే పెళ్లి చేసుకున్నారా? ఈ మధ్య పిల్లలంతా ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు కదా, అలాంటిదేమైనా చేస్తున్నారా? అయ్యో లేదండి, నిజంగానే మేము పెళ్లి చేసుకుని వచ్చాం అంది వైష్ణవి సౌమ్యంగా. అమ్మా, వివరాలు తర్వాత అడగొచ్చు, ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. రండి. ఒరే రాహుల్, ఏంట్రా ఈ పిచ్చి పని అన్నాడు అతని తండ్రి లోపలికి రాగానే తలుపులు వేస్తూ. వీధిలో వాళ్ళు చూస్తే మన పరువు పోతుంది. నీకు పెళ్లికి అంత తొందర ఏంటి? అబ్బా నాన్న, విసిగించకండి, మార్నింగ్ నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నాం. ఇలా సగం సగం చెప్తే మేము టెన్షన్ పడాల్సి వస్తుంది. రాహుల్, నువ్వు కూర్చో, ఫ్రస్ట్రేట్ అవ్వకు, మంచినీళ్ళు తాగు, ఆంటీ వాళ్ళకి నేను చెప్తాను. నమస్తే అండి, నా పేరు వైష్ణవి. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. సంవత్సరం నుండి ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. ఉద్యోగాలు వచ్చాకే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఈలోపు మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూశారు. బలవంతంగా పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక తప్పక మేమిద్దరం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీకు తెలియకుండా మేము పెళ్లి చేసుకోవడం తప్పే, అందుకే మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడింది వైష్ణవి. వైష్ణవి మాట తీరు సంస్కారం చూసి కమల నర్సారావులు చల్లబడ్డారు. నెమ్మదిగా సోఫాలో కూర్చొని ఆలోచనలో పడ్డారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనే జ్ఞానం ఉండాలి కదా మా కొడుక్కి. మాకు చెప్తే మేం వచ్చి మీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కావచ్చు. ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకోవడం వల్ల నీకు నీ పుట్టిల్లు దూరం అవుతుంది. వీధిలో వాళ్ళ ముందు మాకు చిన్నతనంగా ఉంటుంది కదమ్మా అన్నాడు నరసారావు. రేపే నా పుల్లి ముహూర్తం అండి. మాకు ఆలోచించుకోవడానికి, మాట్లాడడానికి సమయం దొరకలేదు. మా పరిస్థితి అర్థం చేసుకోండి. వైష్ణవి మాటలు విన్నాక కమల, నరసారావు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంకేం చేస్తాం, ఎలాగో పెళ్ళైపోయింది కదా. ఎవరు ఏం మాట్లాడినా ఎదుర్కోవడానికి సిద్ధపడి వీళ్ళని ఆశీర్వదించడమే మనకి మిగిలిందిక. అవునండి, అంతకంటే ఏం చేస్తాం. అయితే మిమ్మల్ని అత్తయ్య, మామయ్య అని పిలవచ్చా అండి అంది వైష్ణవి. ఈ రోజుల్లో ఇంత సౌమ్యంగా మాట్లాడే అమ్మాయిల్ని చూడ్డమే కరువైపోయింది. అలాంటిది మా ఇంటికి కోడలుగా వచ్చింది. ఇది సంతోషించదగ్గ విషయమే. నువ్వు నిరభ్యంతరంగా మమ్మల్ని వరుసపెట్టి పిలవచ్చమ్మా. మీ సెంటిమెంట్ల తర్వాత నాకు చాలా అలసటగా ఉందమ్మా, కాఫీ తీసుకురా. నువ్విచ్చిన షాక్కి మాకు తలనొప్పిగా ఉందిరా, నీకు కాఫీ కావాలా? మీరంతా ప్రశాంతంగా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. నువ్విప్పుడే కదమ్మా వచ్చావు, నీకు వంటింట్లో ఏవెక్కడుంటాయో ఎలా తెలుస్తుంది? పర్వాలేదండి, నేను చూసుకుంటాను అని వంటగదిలోకి వెళ్ళి మంచి కాఫీ పెట్టి తీసుకొచ్చి ముగ్గురికి ఇస్తుంది ఆమె. అదేంటమ్మా, నువ్వు తెచ్చుకోలేదు అంది కమల. మీరు తెచ్చుకోమంటే తెచ్చుకుంటానండి. కాఫీ తెచ్చుకోవడానికి కూడా మా పర్మిషన్ కావాలా నీకు? పిచ్చిపిల్ల, వెళ్ళి తీసుకురా. వైష్ణవి వంటగదిలోకి వెళ్ళి తన కోసం కూడా కాఫీ తీసుకొచ్చింది. కమల కోడల్ని తన పక్కన కూర్చోబెట్టుకుంది. అందరూ ఒక సిప్పు తాగి హమ్మయ్య అనుకున్నారు. ఇప్పుడు కాస్త తలభారం తగ్గినట్టు అనిపిస్తోంది. చదువుకుంటున్న పిల్లవే అయినా కాఫీ చక్కగా పెట్టావు అని కోడల్ని మెచ్చుకుంది కమల. రాహుల్ కాఫీ తాగేసి హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. చూసావా, నిన్ను ఈ రోజే ఇంటికి తీసుకొచ్చాడు. కనీసం నువ్వు గదిలోకి వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఇదే మన గది. ఏదైనా చెప్పాడా నీ మగుడు? ఇలాంటి వాడిని ఎలా ప్రేమించావమ్మా అంటూ ప్రశ్నించింది కమల. తను అన్నింటికీ హడావిడి చేస్తాడత్తయ్య, అది నేను అర్థం చేసుకున్నాను. కానీ నా మీద తనకి ప్రేమ ఉంది, నాకు అది చాలు కదా. వాడికి తగ్గ పిల్లవే దొరికావు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య అనేసి వైష్ణవి రాహుల్ గదిలోకి వెళ్ళింది. రాహుల్ అప్పటికే మంచం మీద బోర్లా పడుకొని ఉన్నాడు. ఏమైంది నీకు, అలా పడుకున్నావేంటి? పొద్దున్న 4ంటికి నిద్రలేపావు నువ్వు. అప్పటి నుంచి టెంపుల్ చుట్టూ పూలదండలు, తాళిబొట్టు, పంతులు, ఏర్పాట్లు, అబ్బబ్బా ఎన్ని చేశాను. అందుకే ఫుల్లుగా నిద్రొచ్చేస్తుంది. ఆహా,
మీ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. ఇంట్లో రాకండి అని గెంటేస్తే ఏం చేసేవాడివి? ఎవరిని? నన్నా? వాళ్లకున్న ఏకైక వారసుడు మనమే. నన్ను కూడా గెంటేసి ఇంట్లో ఇద్దరే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారా? నిన్ను బాగా గారం చేసేసారా, అందుకే ఇలా తయారయ్యావు. అమ్మని హాల్లో తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, ఇక్కడికి రాగానే నన్ను రా అంటున్నావు. ఇవాళ కొత్తగా అన్నానా? హలో మేడం, ఇప్పుడు నేను తమరి మొగుణ్ణి. రెస్పెక్ట్, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అబ్బో, నీ ఉడత మొహానికి రెస్పెక్ట్ దొరకదు కానీ లేచి కూర్చో. ఏ, తెల్లారితే పెళ్ళనగా వచ్చేసాను కదా, పాపం మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఏం కాదులే, ఓ 2 రోజులు బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. నా బాధ కూడా అదే, వాళ్ళు నన్ను కూడా మర్చిపోతారు. నువ్వు కూడా వాళ్ళని మర్చిపోతావు. అదేంటి, మా అమ్మ నాన్నల్ని నేనెందుకు మర్చిపోతాను? మా పేరెంట్స్ అంతకంటే బాగా చూసుకుంటారు నిన్ను. అది వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతోంది. నువ్వు కాస్త తేడా కానీ మీ పేరెంట్స్ నిజంగా చాలా మంచివాళ్ళు. ఓవే, అంత రిస్క్ చేసి పెళ్లి చేసుకున్నా కూడా వాల్యూ లేదు నీకు నేనంటే. హ్యాండ్ ఇచ్చుంటే ఏం చేసేదానివి? హ్యాండ్ కట్ చేసేసేదాన్ని. ఊరుకుంటా అనుకున్నావా? అలా మొత్తానికి పెద్దగా సమస్య లేకుండా వాళ్ళ ప్రేమ పెళ్లి జరిగిపోయింది. వైష్ణవి కుటుంబం మాత్రం మళ్ళీ ఆమెను క్షమించి కలవాలి అని అనుకోలేదు. శాశ్వతంగా వెలివేశారు. అత్తింటి అనురాగాల మధ్య వైష్ణవి ఆ బాధని మర్చిపోగలిగింది. కొంతకాలం బాగానే గడిచింది. నరసారావు సంపాదన మీదనే కొడుకు కోడలు ఇద్దరు చదువుకునేవాళ్ళు. ఓ రోజు హఠాత్తుగా బ్యాంకు వాళ్ళు ఇంటికొచ్చారు. మామయ్య, ఏమైంది? అతను సమాధానం చెప్పలేదు. ఈయన తన ఫ్రెండ్కి షూరిటీ ఇచ్చారమ్మా, అతను అప్పు తీర్చడం లేదు. అతని పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు. పిల్లలు చేతులెత్తేశారు. అందుకే ఇక ఈ అప్పుని మీ మామయ్య గారే తీర్చాల్సి ఉంటుంది అన్నాడు మేనేజర్. అది విని కుటుంబం అంతా షాక్ అయ్యారు. ఇంటి పత్రాలు తాకట్టులో పెట్టి లోన్ తీసి అతను షూరిటీ పెట్టిన లోన్ క్లియర్ చేశాడు. పెద్ద మొత్తంలో లోన్ అవ్వడం వల్ల నరసరావు జీతం మొత్తం బ్యాంకులోనే కట్ అవ్వడం మొదలైంది. ఇంట్లో సరుకుల కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. రాహుల్, ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా, మనం పట్టించుకోకపోతే ఎలా? ఆయన్ని అడ్డమైన వాళ్ళకి షూరిటీ పెట్టమని నేను చెప్పానా? ఇప్పుడు జరిగింది తవ్వుకోవడం ముఖ్యం కాదు, జరగాల్సిన దానికి మనం ఏదైనా చెయ్యాలి. అంటే మనం ఉద్యోగం చెయ్యాలి. అప్పుడే ఇల్లు మునపట్లా నడుస్తుంది. ఇంకో 3 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు చదువు మధ్యలో ఆపేసి ఉద్యోగాలు వెతుక్కుంటూ కూర్చుంటారా ఎవరైనా? పిచ్చి పట్టిందా నీకు? ఈ 3 నెలలు ఇంట్లో సరుకులు తేవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. నీకు అది తెలుస్తోందా? లేదు వైషు, నేను పీజీ కంప్లీట్ చేసే తీరుతాను. ఆ తర్వాతే జాబ్ వెతుక్కుంటాను. సరే అయితే నువ్వు చదువుకో, నేనే జాబ్ చేస్తాను. అరే, నీకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను పీజీ పాస్ అవ్వడం ముఖ్యం కాదు, ఈ ఇల్లు గడవడం ముఖ్యం. నేను నా ప్రయత్నం చేస్తాను, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నిన్ను ఆపను. సరే, నీ ఇష్టం. ఏంటమ్మా, నువ్వు ఉద్యోగం వెతుక్కోవడం ఏంటి? ఇంకొద్ది రోజులైతే చదువు పూర్తవుతుంది కదా. పర్లేదు అత్తయ్య, నేను మరోసారి పరీక్షలు రాస్తాను. ఈ ఇంటి కోడలుగా నాకు మాత్రం ఇంటి గురించి బాధ్యత లేదా? మీ అబ్బాయి పీజీ కంప్లీట్ చేస్తే అది మంచి విషయమే, తనకి మరింత మంచి ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు సమస్యలు ఒకదాని వెంట ఒకటి తీరుతూ పోతాయి. నిన్నగాక మొన్న వచ్చిన నీకు ఈ ఇంటి గురించి ఇంత పట్టింపు ఉంటుందని ఊహించలేదమ్మా. ఇది నా ఇల్లు అత్తయ్య, నాకెందుకు పట్టింపు ఉండదు? నన్ను దీవించండి. నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. థ్యాంక్స్ అత్తయ్య. అలా వైష్ణవి ఉద్యోగాల వేటలో పడింది. సెలవుల్లో ఖాళీగా ఉండకుండా ఆమె నేర్చుకున్న కొన్ని కంప్యూటర్ కోర్సులు ఆమెకు ఉపయోగపడ్డాయి. తన స్నేహితురాలి సాయంతో ఓ కంపెనీలో ఉద్యోగం సాధించింది. 1 నెల తర్వాత ఎంతో సంతోషంగా ఇంటికొచ్చి ఆ విషయం చెప్పింది. అందరూ సంతోషించారు, కనీసం ఇల్లు గడవడానికి ఉపయోగపడుతుందని. ఆ తర్వాత పెద్దగా సమస్య లేకుండా ఇంటి ఖర్చులు వెళ్ళదీసుకునేవారు. మరో 6 నెలలు గడిచాయి. రాహుల్కి పరీక్షలు పూర్తయిపోయి సర్టిఫికెట్స్ కూడా వచ్చేశాయి. తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని వెతకడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత తన భార్య పనిచేస్తున్న కంపెనీలోనే అతనికి ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇద్దరం ఒకే చోట చేరితే ఒకే బండి మీద వెళ్ళి రావచ్చు, పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయి, ఎక్కువ సమయం వేరువేరుగా ఉంటున్నామన్న భావన కూడా ఉండదు కదా. మరెందుకు నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి అంత ఆలోచిస్తున్నావు? అది కాదు, ఇప్పుడు నువ్వు సీనియర్వి, నేను జూనియర్ని అయిపోతాను కదా. మన డిపార్ట్మెంట్స్ వేరు కదా రాహుల్. ఏదైతే ఏముంది,
అది కూడా కరెక్టేలే. సరే, అక్కడే జాయిన్ అవుతాను. అలా ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేసుకునేవారు. ఓ ఏడాదిన్నర గడిచింది. ఇద్దరూ ఉద్యోగం చేయడం వల్ల నరసరావుకి చాలా భారం తగ్గింది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటోంది. అలాంటి సమయంలో ఓసారి ఆఫీసులో కొంతమందికి ప్రమోషన్స్ వచ్చాయి. అందులో వైషు, రాహుల్ ఇద్దరి పేర్లు ఉన్నాయి. వారిద్దరికీ ఒకే డిపార్ట్మెంట్లో డెసిగ్నేషన్ ఇచ్చారు. కానీ వైషు రాహుల్ కంటే హయ్యర్ పొజిషన్ జాబ్కి సెలెక్ట్ అయింది. అతను పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో తన టీంకి తన భార్య లీడర్ అవ్వడం అతనికి అస్సలు నచ్చలేదు. నెమ్మదిగా ఈగో పెరుగుతూ వచ్చింది. మంచి ఉద్యోగం, జీతం బాగా వస్తుంది, వదిలేయడం అతనికి ఇష్టం లేదు. కానీ భార్య కింద పనిచేయడం నామోషంగా అనిపించింది. అందుకే ఆమెను ఉద్యోగం మానేయమంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు రాహుల్ అలా మాట్లాడతావు? నేను ముందు ఉద్యోగంలో చేరాను కాబట్టి ఈ పొజిషన్ వచ్చుంటుంది. దానికి నువ్వంత ఫీల్ అయిపోతావేంటి? అలా ఎలా వస్తుంది? నేను నీకంటే ఎక్కువ చదువుకున్నాను. నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇస్తే ఆ పొజిషన్ నాకు ఇవ్వాలి. నీకెలా ఇస్తారు? నేను పీజీ కంప్లీట్ చేశాను రాహుల్. నీకు అది కూడా తెలియదు. ఏంటి? అవును, ఈ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి కదా. అసలు నువ్వు ఎప్పుడు చదివావు? ఎప్పుడు ఎగ్జామ్స్ రాసావు? ఆఫీస్లోనే ఖాళీ దొరికినప్పుడు చదువుకునేదాన్ని. ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళాను. నువ్వు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే నాకు ఒక మాట చెప్పొచ్చు కదా. సంవత్సరం క్రితం చెప్పాను, ఈ సంవత్సరం నేను ఎగ్జామ్స్ రాసి పీజీ క్లియర్ చేస్తానంటే నువ్వెంత ఎగతాళి చేసావు. ఉద్యోగం చేస్తూ చదువుతావా? నీ వల్ల కాదు, అంత బిల్డప్ ఇవ్వకు అని నోటికొచ్చినట్టు మాట్లాడావు. అందుకే నీకు చెప్పకుండానే రాశాను. అవునవును, నీకు పెత్తనాలు ఎక్కువైపోయాయి. నాకంటే ఎక్కువ జీతం వస్తుంది, మంచి పొజిషన్ ఉంది, మొగుడు నీ కంటికి కనబడ్డం లేదు. నోటికొచ్చింది మాట్లాడకు. ఇది చాలా చిన్న విషయం. అదంతా కాదు. అయితే నువ్వు ఉద్యోగం మానేయి, లేదా వేరే చోటు చూసుకో. నువ్వు ఆర్డర్ వేస్తుంటే ఎస్ మేడం అనే పరిస్థితి నాకు వద్దు. అలా వితండవాదం చేశాడు తన భార్యతో. వాళ్ళ వాదనంతా వైష్ణవి అత్తగారు వింటుంది. రాహుల్, వైషు, ఒకసారి హాల్లోకి రండి అంటూ పిలుస్తుంది. వాళ్ళిద్దరూ తమ గొడవ ఆపేసి బయటికి వెళ్తారు. ఏమైంది అత్తయ్య? ఎందుకు అంతలా వాదించుకుంటున్నారు? నువ్వు అడిగి ఉపయోగం ఏమీ లేదమ్మా. నీ కోడలు మన మాట వినే టైప్ కాదు. వింటుందో వినదో విషయం చెప్పరా. తను మా ఆఫీస్లో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదమ్మా. మానేయమని చెప్తుంటే వినడం లేదు. ఏమ్మా వైషు, అంతేనా? నిజమే అత్తయ్య, కానీ ఆ ఉద్యోగం వల్లే కదా మనకు వచ్చిన కష్టాన్ని ఒకరోజు మనం దాటగలిగాం. ఈరోజు ఈయన ఈగో కోసం ఉద్యోగం మానేయమంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా? ఎందుకు లేదు? మొగుడు ఏం చెప్తే అది వినడం భార్యగా నీ ధర్మం. అత్తయ్య, మీరు కూడానా? ఏ, నేను చెప్పినా వినవా? సరే, మీరు కూడా చెప్పాక ఇంక నేనేం చేస్తాను? ఇంకేంట్రా, నీకు కావాల్సిన సమాధానం వచ్చిందిగా. థ్యాంక్స్ అమ్మా. నా పెళ్ళాన్ని నేను కంట్రోల్లో పెట్టలేకపోయినా నీ కోడల్ని నువ్వు కంట్రోల్లో పెట్టావు. అలాగే ఉండాలి, లేకపోతే నెత్తి నెక్కి నాట్యం చేస్తారు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. వైష్ణవి బాధగా సోఫాలో కూర్చుంది. అత్తగారు ఆమె మీద చెయ్యి వేసి, బాధపడకు, ఓ 4 రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. అదేంటత్తయ్య, మానేయమన్నారుగా. నిన్ను ఉద్యోగం మానేయమనే అధికారం నాకెక్కడుంటుందమ్మా. అయినా ఎందుకు మానేయాలి? ఇవాళ రేపు ఓ ఉద్యోగం రావడం ఎంత కష్టమైపోతోంది. ఇద్దరూ కష్టపడకపోతే ఇల్లు గడిచే కాలం కాదిది. మరి మీ అబ్బాయితో అలా చెప్పారు? చూడు, వాడు నిన్ను మరో చోట ఉద్యోగానికి చేరమంటే నువ్వు ససేమిరా ఒప్పుకోవద్దు. ఎందుకు? ప్రశ్నలు వేయ, చెప్పింది చెయ్యి. ఈ 4 రోజులు నీకు హాలిడే అనుకొని ఇంట్లో మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సరే. ఆ తర్వాత రోజు ఉదయం ఎంతో సంతోషంగా ఆఫీస్కి బయలుదేరాడు రాహుల్. నాన్న రాహుల్, ఆగరా. ఏమైందమ్మా? సాయంత్రానికి కొన్ని సరుకులు పట్టుకురా. మీరిద్దరూ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, నేనెందుకు తేవడం? మేమింట్లోనే ఉంటాం, కానీ డబ్బులుండాలిగా. పోయిన నెల కోడలు జీతం నా చేతికే ఇచ్చింది, అది ఖర్చు అయిపోయింది. ఈ నెల జీతం ఇంకా రాలేదు, పైగా మానేస్తుంది కాబట్టి ఇస్తారో లేదో. సరే సరే, లిస్ట్ ఇవ్వు. కమల ఓ 1 రోజులకి సరిపడా సరుకుల లిస్టు రాసి అతని చేతికిచ్చింది. అది చూడగానే షాక్ అయ్యాడు రాహుల్. ఏంటమ్మా ఇన్నా? నిజంగా మనకేనా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా? నువ్వు ఎప్పుడైనా తెస్తే కదా ఇంట్లో ఎన్ని అవసరమో నీకు తెలిసేది. ఇక ఎలాగో కోడలు ఉద్యోగం చేయదు, మీ నాన్నగారు త్వరలో రిటైర్ అయిపోతున్నారు కాబట్టి బ్యాంక్ లోన్ కూడా నీ జీతంలో నుండే కట్ అవుతుంది. సరుకులన్నీ నువ్వే తేవాలి. ఏంటి, నాన్న రిటైర్ అయిపోతారా? ఎప్పుడు?
ఇంకో 5-6 నెలలు ఉంటుందిరా. అప్పటిదాకా నీ జీతం మిగులుతుందిలే. ఆ తర్వాత నువ్వు పెద్దవాడివైపోతావు. కుటుంబ భారమంతా ఒంటెద్దులాగా భుజాల మీద ఎత్తుకొని లాగుతావు. నా బిడ్డ అంత ప్రయోజకుడైపోయాడని తలుచుకుంటే కళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయి. ఆ, నాకు కూడా వచ్చేలాగా ఉన్నాయి అని తల కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను. అదంతా చూస్తున్న వైష్ణవి తనలో తాను నవ్వుకుంది. ఇప్పుడు నాకు అర్థమైంది అత్తయ్య, మీరేం చేయాలనుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం వాడు నిన్ను వేరే ఉద్యోగంలో చేరమని బలవంత పెడతాడు. కాబట్టి నువ్వు ఒక అబద్ధం చెప్పు వాడికి. ఏంటది? కమల కోడలి చెవిలో ఒక చిన్న రహస్యం చెప్పింది. సాయంత్రం ఒక పెద్ద సంచిలో సామాన్లు మోసుకొని ఇంటికి వచ్చాడు రాహుల్. ఆ తర్వాత తన పర్సు చూసుకొని డీలాగా కూర్చున్నాడు. భోజనాలు అయిన తర్వాత, వైషు చెప్పు రాహుల్, ఎలా గడిచింది ఆఫీస్లో? ఎవరెవరు వచ్చారు ఈరోజు? రోజు వచ్చేవాళ్లే వచ్చారు, కానీ ఉదయం అమ్మ చెప్పింది విన్నావు కదా. 6 నెలల తర్వాత నాన్న ఉద్యోగం మానేస్తే బరువంతా నా మీదే పడుతుంది. ఎలాగో నీకు స్కిల్స్ ఉన్నాయి, మరో చోట ఉద్యోగం తెచ్చుకున్నావనుకో, నాకు కూడా ప్రాబ్లం ఉండదు కదా. ఇద్దరం కలిసి ఇంటి ఖర్చులు మేనేజ్ చేసుకోవచ్చు. అవును, నిన్న రాత్రి నేను కూడా ఇలాగే అనుకున్నాను, కానీ ఈరోజు ఉదయం తెలిసింది. ఏం తెలిసింది? మనం పేరెంట్స్ కాబోతున్నాం రాహుల్. ఈ విషయం అత్తయ్య గారికి కూడా చెప్పాను. చాలా మంచి న్యూస్ చెప్పావు వైషు, కానీ దీనికి ఉద్యోగం అడ్డెందుకు అవుతుంది? 9వ నెల దాకా ఉద్యోగాలు చేస్తారు కదా ఆడవాళ్ళు. నిజమే, కానీ అత్తయ్య ససేమిరా పంపనంటున్నారు. ఎందుకు? చాలా రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా. ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రతిరోజు ట్రావెల్ చేయాలి. రోజంతా పనితో స్ట్రెస్ ఉంటుంది. బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. వద్దు, నేను పంపను, దీని గురించి మాట్లాడితే బాగోదంటున్నారు. ఇదేం ట్విస్టే. పోనీ నువ్వు మాట్లాడు మీ అమ్మగారితో. మామూలు విషయాల్లోనే మా అమ్మ నా మాట వినదు, ఇలాంటి విషయంలో అస్సలు వినదు. కానీ రాహుల్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే హాస్పిటల్ ఖర్చులు చాలా ఉంటాయి. లోన్ ఎప్పుడు తీరుస్తావు? ఇంటి ఖర్చులు ఎలా చూస్తావు? మళ్ళీ బిడ్డ ఖర్చులు ఎలా భరిస్తావు? నేను చూస్తుంటే జాలేస్తోంది. నాకే జాలేస్తోంది నా మీద అని దిగాలుగా మొహం పెట్టి పడుకున్నాడు అతను. ఆ తర్వాత ఓ 2 రోజులు మామూలుగా ఆఫీస్కి వెళ్ళొచ్చాడు. అతని కళ్ళ ముందెప్పుడు రాబోయే ఖర్చులే కనబడుతున్నాయి. అప్పుల పాలైపోతానేమోనని భయం వేసింది. అందుకే ఇక తప్పదని నిర్ణయించుకొని తల్లితో మాట్లాడడానికి కూర్చున్నాడు. అమ్మా, వైషుని ఉద్యోగం వెతుక్కోమని చెప్పమ్మా. ఎందుకు? ఖర్చులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తను ఉద్యోగం మానేస్తే ఎలాగమ్మా? ఆల్రెడీ బిడ్డని మోసే డ్యూటీ చేస్తోంది కదా. ఇంకా ఎన్ని రకాలుగా కష్టపడాలి నా కోడలు? తను చేయదు. చేస్తానన్నా నేను పంపను. అలా కాదమ్మా, నాన్న రిటైర్ అయిపోతే ఇంటి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. సరే, అయితే ఒక పని చెయ్యి. ఏంటి? నీ ఆఫీస్లోనే ఇంతకు ముందులాగే ఉద్యోగం కంటిన్యూ చేయమను. ఎలాగో ఇంకా రిసిగ్నేషన్ అవ్వలేదు కదా. ఓ 4 రోజులు ఆరోగ్యం బాగాలేదని వంక చూపించి ఆ తర్వాత రిజైన్ లెటర్ ఇస్తే తొందరగా యాక్సెప్ట్ చేస్తారని ఇంట్లో ఉండిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఆఫీస్లో తెలియకుండా మళ్ళీ తనని నీతో పాటు తీసుకెళ్ళు. అక్కడ వద్దమ్మా, అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? తనకి నాకంటే మంచి పొజిషన్ ఉందని ఎగతాళి చేస్తారు. ఉంటే ఏమవుతుంది? నేను తన భర్తని, నా చేయి పైన ఉండాలి కదా. అలాగా? మరి మీ నాన్న అంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నప్పుడు నువ్వెందుకు చదువు మానేసి ఉద్యోగం వెతుక్కోలేదు? అలా వెతుక్కొని ఉంటే నీ చెయ్యే పైనుండేది. మీకు అధికారం చూపించడంలో పై చేయి కావాలి, బాధ్యతలు చూపించడంలో మాత్రం ఎప్పుడూ వెనకబడే ఉంటారు. ఆ మాట విన్నాక రాహుల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీ ఆఫీస్ అయితే నువ్వు తీసుకొస్తావు, అక్కడ కూడా తోడుగా ఉంటావు కాబట్టి నమ్మి పంపిస్తాను. లేదు, నా పెళ్ళాం ఎప్పుడు నాకంటే ఒక అడుగు వెనకే ఉండాలంటావా? తనని నేను ఇంటి నుంచి బయటికి పంపను. అతను కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన పంతమా, ఇంటి ఖర్చుల భారమా అన్న ప్రశ్న వచ్చేసరికి ఇక తప్పక, సరే అలాగే, నీ కోడల్ని మా ఆఫీస్కే తీసుకెళ్తాను అన్నాడు. అదేంటి రాహుల్, నేను ఆఫీస్కి వస్తే నువ్వు తగ్గిపోతాను అనుకుంటున్నావు కదా. రాకపోతే అప్పుల పాలైపోతాను. రేపు పుట్టే పిల్లాడికి కాన్వెంట్ ఫీజులు కూడా కట్టకపోతే అది కూడా అవమానమే కదా. అతని మాటలు విన్నాక అత్త కోడళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కమల తన కొడుకుని తన పక్కన కూర్చోబెట్టి, చూడు నాన్న, భర్త తనకంటే 100 అడుగులు ముందున్నా కూడా ఆడది సంతోషిస్తుంది. నీ భార్య నీకంటే 1 అడుగు ముందు నిలబడినా నువ్వు తట్టుకోలేనంటే నీకు తన మీదున్న ప్రేమకి అర్థమేంటి?
ఎవరైనా అంటారు కావచ్చు మీ ఆవిడ ఎక్కువ సంపాదిస్తుందని. అప్పుడు నువ్వు గర్వంగా చెప్పగలగాలి, అవును, తను నాకంటే తెలివైంది, చాలా బాధ్యత గలది, అలాంటి మనిషి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం అని చెప్పాలి. అది పోయి వాళ్ళ మాటలు పట్టుకొని నీ భార్యని బాధపెట్టి తను ఎంతో కష్టపడి సాధించుకున్న స్థానాన్ని త్యాగం చేయమంటావా? ఇది స్వార్థం కాదా? నీకోసం కన్నవాళ్లనే వదిలేసి వచ్చిన మనిషి ఉద్యోగం వదలదా? వదిలేస్తుంది. కానీ అలా చేయడం వల్ల నీ వ్యక్తిత్వమే తగ్గిపోతుంది, నీ ప్రేమకు అర్థం లేకుండా పోతుంది. భార్యని నిస్వార్థంగా ప్రేమించేవాడే నిజమైన బాధ్యత గల భర్త అవుతాడు. అదే గుర్తుపెట్టుకో. సారీ అమ్మా, నువ్వన్నది నిజమే. వైషు నా కోసం చాలా చేసింది. నేనే తన కోసం ఏం చేయలేదు, పైగా అధికారం చూపించాను. నాకు కాదు, మీ ఆవిడకు చెప్పు. అతను లేచి నిలబడి భార్య 2 చేతులు పట్టుకొని నన్ను క్షమించు అని అడిగాడు. నేను క్షమిస్తాను, కానీ నువ్వు కూడా నన్ను క్షమించాలి. దేనికి? నేను ప్రెగ్నెంట్ కాదు రాహుల్, అత్తయ్య గారు అలా అబద్ధం చెప్పమన్నారు. నా అవసరం నీకెంతుందో నీకు తెలియాలని. అమ్మా, అవునరా, ఈ విషయానికి మాత్రం నువ్వు మమ్మల్ని క్షమించాలి. అత్త కోడలిద్దరూ కలిసి డ్రామా ఆడారన్నమాట. ఇద్దరికిద్దరు ముదుర్లు మీరు. సారీ రాహుల్. సర్లే, ఎలాగో మళ్ళీ ఇద్దరం జాబ్లో జాయిన్ అవుతాం కదా, ఈసారి ఆ అబద్ధాన్ని నిజం చేసేద్దాం ధైర్యంగా. ఖర్చులు మేనేజ్ చేయడానికి ఇద్దరి సంపాదన సరిపోతుందిలే. అమ్మయ్య, ఎక్కడ కోప్పడతావో అని భయపడ్డాను. తప్పు నా వైపు ఉంది కాబట్టే కదా మీరు ఈ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అమ్మ మాటలతో నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది. ఆడవాళ్ళని తక్కువ చేసి చూడడం అంటే వాళ్ళ మీద మాకున్న ప్రేమని మేమే తగ్గించుకోవడం అని. అలా భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మరుసటి రోజు నుండి యథావిధిగా ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు. తమ కుటుంబాన్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.